హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మనకి కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. దయచేసి ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. ఆల్రెడీ లాస్ట్ వీకే మీకు ఒక వీడియోలో చెప్పాను. అమెరికాలో ఈ వీక్ చాలా ఇంపార్టెంట్ అయిన డాటాస్ వస్తాయని. దాని తర్వాత ఫెడ్ డిసిషన్ ఏంటి అనేది, ఇంట్రెస్ట్ రేట్స్ కట్స్ గురించి ఫెడ్ డిసిషన్ ఏం ఉండబోతుంది అన్నది క్లియర్గా మీకు 2-3 వీడియోల్లో చెప్పాను. ఇవాళ నిన్న నైటు ఫెడ్ చైర్మన్ జెర్మీ పవెల్ గారు ఆయన ఒక అనౌన్స్మెంట్ చెప్పాడు. ఏంటంటే ఇమీడియట్గా రేట్ కట్స్ చేయడం కష్టం, ఇంకా ఇన్ఫ్లేషన్ అండర్ కంట్రోల్లోకి రాలేదు కనుక, ఇంకా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్న ఇన్ఫ్లేషన్ డౌన్లోకి రాలేదు కనుక మేబీ సెప్టెంబర్ లేకపోతే అక్టోబర్ నుంచి రేట్ కట్ అనేది స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఇయర్లో అయితే 1 or 2 రేట్ కట్స్ కన్నా ఇంకెక్కువ ఉండవు అని క్లియర్గా చెప్పేశాడు. అది ఫస్ట్ ఇన్ఫర్మేషను. అది ఎక్స్పెక్టెడ్ ఇన్ఫర్మేషన్. ఆయన అట్లా చెప్తాడని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నదే. బట్ ఏం చెప్తాడని అందరూ ఈగర్గా వెయిట్ చేశారు. సో అన్ని ఫైనాన్షియల్ మార్కెట్స్ లాగానే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ కూడా ఆగిపోయి ఉంది. అది కాక ఇవాళ ఈవినింగ్ ఇప్పుడు జస్ట్ నౌ ఒక 2 ఇంపార్టెంట్ డాటాస్ వచ్చినాయి అమెరికాలో. అది ఒకటి పిపిఐ, ప్రొడ్యూస్ ప్రైస్ ఇండెక్స్ డాటా వచ్చింది. అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఇదిగా లేదు, కొంచెం న్యూట్రల్గానే ఉంది. పెద్ద నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు, న్యూట్రల్గా ఉంది. వాళ్ళు కొంచెం బాగా పాజిటివ్గా వస్తుంది పిపిఐ డాటా మే మంత్ది. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత రాలేదు. సో ఇంకా కొంచెం బెటర్గా వస్తుందేమో జూన్ మంత్లో, నెక్స్ట్ జూలై నెలలో మనకు తెలుస్తుంది. ఇది మే మంత్ న్యూస్ నేను చెప్తుంది, పిపిఐ డాటా. దాని తర్వాత జాబ్లెస్ క్లెయిమ్ డాటా వచ్చింది. జాబ్లెస్ క్లెయిమ్ కూడా అనుకున్నంత ఇదిగా లేదు, కొంచెం వీక్గానే ఉంది. దానివల్ల కూడా మార్కెట్ ఏం పంప్ అవ్వట్లేదు మన మార్కెట్. సో ఈ 2 ఇంపార్టెంట్ డాటాస్. దాని తర్వాత హోమ్ డాటా, హౌస్ కన్స్ట్రక్షన్స్, హౌస్ బయింగ్, వీటి డాటా వస్తుంది. హౌసింగ్ డాటా కూడా పెద్దగా గొప్పగా ఓహోని చెప్పుకునేటట్లు లేదు. దానివల్ల ఇవన్నీ ఉండటం వల్ల మార్కెట్ అయితే ప్రస్తుతానికి నిన్న రాత్రి నుంచి ఆగిపోయి ఉంది. ఇవాళ మార్నింగ్ అంతా చూసారంటే కాయిన్ డిసిఎక్స్ బిట్ కాయిన్ చూస్తే 67,800 దగ్గర ఆగి ఉంది. 68,000కి వెళ్తుంది, మళ్ళీ కొంచెం కిందకు వస్తుంది. కొంచెం ఒక $500,000 పైకి కిందకి తిరుగుతుంది. కాకపోతే $67,000 పైనే హోల్డ్ చేస్తుంది కనుక ఈ వీక్ ఇంకెటు అయిపోయినట్టే. రేపు ఒక్కరోజు ఫ్రైడే, సాటర్డే, సండే ఏం పెద్దగా మూమెంట్స్ ఏమి ఉండవు. ఇంకా నెక్స్ట్ వీక్ బాగుంటుందని, నెక్స్ట్ వీక్ నుంచి పాజిటివ్గా ఉంటుంది మంత్ ఎండ్ వరకు. కొంచెం బిట్ కాయిన్ పైకి రావాలి. నెక్స్ట్ రెసిస్టెన్స్ బిట్ కాయిన్కి చూస్తే $71,000 క్రాస్ చేయాలి. $71,000 క్రాస్ చేసిందంటే ఇంకా అక్కడి నుంచి పాజిటివ్గా స్పీడ్ అందుకుంటుంది. చూడాలి మరి ఈ న్యూస్లన్నీ. నెక్స్ట్ ఫెడ్ ఏం డిసిషన్ తీసుకుంటారు, ఫర్దర్గా జూలై నెలలో ఏం చెప్తాడాయన ఏంటి అనేది చూడాలి. అందరికీ అదే భయం, ఇంట్రెస్ట్ రేట్స్ గురించే భయం కనుక ఇప్పుడైతే మాత్రం మార్కెట్ చాలా ఫ్లాట్గా ఉంది. మన షిబా ఇను కాయిన్ మన వజీర్ ఎక్స్లో, కాయిన్ డిసిఎక్స్లో చూస్తే, కాయిన్ డిసిఎక్స్లో ఇండియన్ రూపీస్లో 1950 నుంచి 80 పాయింట్స్ దగ్గరే, ఓ 30-40 పాయింట్స్ దగ్గరే తిరుగుతుంది. ఖచ్చితంగా మంచి పంపు రావాలి, ఎందుకంటే బర్న్ రేట్ చాలా బాగుంది.
లాస్ట్ వీక్ 410 మిలియన్ కాయిన్స్ బర్న్ చేశారు. పాజిటివ్గానే ఉంది, బర్న్ రేట్ అయితే పాజిటివ్గా ఉంది. కమ్యూనిటీ వర్క్ కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా షిబా ఒక మంచి పంప్ ఈ మంత్ ఎండ్ లోపు ఒక మంచి పంప్ తీసుకోవాలి. ఇప్పుడు పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తున్న వాళ్ళందరూ హోల్డ్ చేయండి. ఏం భయం లేదు. ఏ కాయిన్, అన్ని కాయిన్స్, ఆల్ట్ కాయిన్, బిట్ కాయిన్, ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా, మెమీ కాయిన్స్ ఏదున్నా ధైర్యంగా హోల్డ్ చేయండి. ఏం భయపడాల్సిన అవసరం లేదు. మార్కెట్ ఏం క్రాష్ అయిపోదు. ఇక్కడ నుంచి అప్ ట్రెండే పాజిటివ్గా పైకే వెళ్తుంది తప్ప కిందకి రాదు మార్కెట్. అది క్లియర్గా చెప్తున్నాను మీకు. మార్కెట్ ఎప్పుడైతే మీకు $67,000 అబౌవ్ ట్రేడ్ అవుతున్నంత వరకు మనకు భయం లేదు. ఏదన్నా కొంచెం తగ్గితే ఒక $1,000 అటు ఇటుగా 66,500, $66,000 వరకు రావచ్చు. అంతకుమించి కిందకి రాదని అనుకుంటున్నాను. కనుక $69,000 ఒక రెసిస్టెన్స్ ఉంది, 71,000 ఒక రెసిస్టెన్స్ ఉంది. ఈ 69,000 బ్రేక్ చేసి 70,000 దాటిందంటే ఇంకా ఆల్ టైమ్ హైకి వెళ్ళటానికి ట్రై చేస్తుంది, బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. రీసెంట్గా బ్రేక్ చేసింది కదా $73,800. అది మళ్ళీ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది. అది మరి ఈ మంత్ ఎండ్ లోపు జరుగుద్దా లేకపోతే జూలై నెలలో జరుగుద్దా అనేది వెయిట్ చేసి చూడాలి. బట్ ఓవరాల్గా మార్కెట్ అయితే పాజిటివ్గానే ఉంది, నెగిటివ్గా ఏమీ లేదు. ఈ న్యూస్లు కూడా పెద్ద ఇంపాక్ట్ ఏం రాలా మన మార్కెట్ మీద. కాకపోతే ఫ్లాట్గానే ఉంటుంది కూడా. ఈ 2 రోజులు 15వ తారీఖు వరకు ఇట్లాగే ఉంటుంది. నెక్స్ట్ మండే నుంచే మళ్ళీ కొంచెం స్లోగా పికప్ అయి పైకి వెళ్తుంది. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్. దాని తర్వాత కాయిన్స్ కొనుక్కునే వాళ్ళు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ అయితే ఈ టైంలో అక్యుములేట్ చేసుకోవడానికి షిబా కాయిన్ ఒకటి బాగుంది. పెపీ కాయిన్ చాలా లోలో ఉంది, అది ఒకటి చూసుకోండి. ఫ్లాకీ ఒకటి లోలో ఉంది, ఫ్లాకీ కూడా చూసుకోండి. దాని తర్వాత జూపిటర్ చాలా లోలో ఉంది. ఈ కాయిన్స్ అన్ని మ్యాటిక్, ఫ్యాంతమ్ 59 రూపీస్ దగ్గర ఉంది. అది గాలా 3 రూపీస్ దగ్గర ఉంది, 3 రూపీస్ 10 పైసే దగ్గర ఎంత ఉంది. అది మంచి ఆపర్చునిటీ, బయింగ్ ఆపర్చునిటీ గాలాకి. ఎందుకంటే అది నా ₹5 ₹6 దాటిందంటే ₹7 వరకు వెళ్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా బాగున్నాయి, చూసుకోండి. ఆర్బిట్రమ్ ఒకటి చూసుకోండి. ఆర్బిట్రమ్ వచ్చి అది ఆల్ టైమ్ హై $2.50 వెళ్ళిన కాయిన్. అది ప్రస్తుతం అరౌండ్ ₹100 ఎంతో ట్రేడ్ అవుతుంది. అది కూడా తీసుకోవచ్చు. మంచి కాయిన్ అది ఆర్బిట్రమ్. చూసుకోండి. ఈ కాయిన్స్ అన్ని చూసుకోండి, మీరు కూడా చెక్ చేసుకోండి. మీకు నచ్చితేనే కొనుక్కోండి. ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ డేటాస్ చెప్పడానికే ఈ పర్టికులర్గా ఈ వీడియో ఇంత లేట్గా చేస్తున్నాను. కనుక దయచేసి ఏం తప్పుగా అర్థం చేసుకోబాకండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే బాగా లైకులు పెట్టండి, బాగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.